దేవునామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ చేరి దేవుని యొక్క నామాన్ని స్తుతించుటకు, ధ్యానించుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. స్తుతికి కారణభూతుడైన మా దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ కొందనాలు చెల్లిస్తున్నా. లాగున ప్రభా, చేరి మీ నామాన్ని స్తుతించుటకు, ధ్యానించుటకు నాయన మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీ కొందనాలు. లాగున ప్రభా, ఉదయం నుండి నాయన ఇంతవరకు ప్రభా మమ్మలను మీ యొక్క దయగలిగినటువంటి రెక్కల కింద మీరు కాచి కాపాడిన మీ కొందనాలు. పరిశుద్ధాత్మ దేవుడిగా తండ్రి, మీరు మాకు తోడుగా ఉన్నందుకు మీ కొందనాలు చెల్లిస్తున్నాను. అపాయకరమైనటువంటి పరిస్థితులనైనా లోకంలో వెంటాడుతుండగా మీ దేవదూతల కాపుదలను ప్రభు మాకు తోడుగా ఉంచి మీరేనైనా ఈ కార్యాన్ని ప్రతిదినం ప్రభు మీకు మహిమకరంగా దేవా మీరు జరిగిస్తున్నందుకు మీ కొందనాలు చెల్లిస్తాం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. యేసన్న గారి కీర్తన పాడుకుందాం. నా వేదనలో వెతికి తిని శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితననే కీర్తన పాడుకుందాం. నా వేదనలో వెతికి తిని శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని. నీ రూపమునే దీనుడనై, నీ రూపమునే దీనుడనై, వేదనలో వెతికి తిని శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని. నీ రూపమునే దీనుడనై, నీ రూపమునే దీనుడనైనా వేదనలో వెతికి తిని. జాములో పిలిచితిని, నా పాపములో
వ్యసనములో వెకుతాములో విలపిల్చితిని నా పాపములో వ్యసనములో ఓదార్చుము విసుగోదక నీ కృపలో నా ప్రభువా ఓదార్చుము విసుగోదక నీ కృపలో నా ప్రభువా నా వేదనలు వెతకితిని శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని నీ రూపమునే దీనుడని నీ రూపమునే దీనుడని నా వేదనలు వెతకితిని నీ హస్తములో నిదుర్పకేయుమా నీ ప్రేమలో లాలుతుమా నీ హస్తములో నిదుర్పకేయుమా నీ ప్రేమలో లాలుచుమా ఓదార్చుము విసుగోదక నీ కృపలో నా ప్రభువా ఓదార్చుము విసుగోదక నీ కృపలో నా ప్రభువా నా వేదనలు వెతకితిని శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని నీ రూపమునే దీనుడని నీ రూపమునే దీనుడని నా వేదనలు దీనుడని నా వేదనలు వెతకితిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలా చేరి దేవుని యొక్క నామాన్ని స్తుతించుటకు, ధ్యానించుటకు దేవుడు మనకు ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని నామాన్ని గణపరిచేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరితో కూడా మరలా కలుసుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు మనందరికీ ఇలాగన ఒక సహవాసాన్ని ప్రతిదినం కూడా దేవుడు మనకు ఇచ్చాడు. అందును బట్టి కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నా. ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మరలా
ఈ దినాన మనం ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంత్య దినములు, అపాయకరమైనటువంటి పరిస్థితుల మధ్య మానవ జీవితాన్ని కలిగి ఉన్నటువంటి మనతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటే అలా సంతోషం. అల్పుడనైనటువంటి నా ద్వారాగా ఒక బోరగా దేవుడు ప్రతిదినం కూడా ఇలాగున వాడుకుంటున్నటువంటి విధానమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మనకు దేవుడు సిద్ధపరిచినటువంటి వర్తమానం, క్రైస్తవుడు ద్వేషించవలసినటువంటి కొన్ని పాపములను కూర్చి ఈ దినాన్ని మనము ధ్యానం చేద్దాం. విశ్వాస జీవితాన్ని కలిగినటువంటి, క్రైస్తవ జీవితాన్ని కలిగినటువంటి వారు నేటి కాలంలో దూరంగా ఉండవలసినటువంటి లక్షణాలు లేనట్లయితే ద్వేషించవలసినటువంటి కొన్ని పాపములను గురించి దినాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడా మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడిగా తండ్రి, మీరు మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. అల్పుడను నాయన, నీటి బుడగలాంటి జీవితం కలిగిన నా ద్వారాగా మరి యొక్క అంశం ద్వారాగా నీ బిడ్డలతో మీరు మాట్లాడుతున్నందుకు దేవా మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో మీ యొక్క సెల్ ఫోన్ నుంచి మీరు ఏం చేస్తారంటే షేర్ చేయండి. షేర్ చేస్తే మీరే ఈ యొక్క వాక్య భాగాన్ని వినటమే కాకుండా మీ యొక్క సెల్ ఫోన్లో, మీ యొక్క ఫేస్బుక్లో యాడ్ అయినటువంటి వారు కూడా మీ ద్వారాగా కొంతమంది దేవుని యొక్క వర్తమానం వినటానికి ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ రాత్రి కాల్సిన ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒక పెన్ను, ఒక పేపర్ తీసుకోండి, జాగ్రత్తగా వర్తమానాన్ని నోట్ చేసుకోండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితాన్ని కలిగినటువంటి, క్రైస్తవ జీవితాన్ని కలిగినటువంటి వారు మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం అనబడినటువంటి ఒక అనుభవంలో ఉండి ఆయన యొక్క విందులో పాల్గొంటూ ఈ లోకములో ద్వేషించవలసినటువంటి కొన్ని ఆ పాపములను గురించి 5 పాపములు ఈ దినాన మనం ధ్యానం చేయబోతున్నాం. పిల్లరా, విశ్వాసము కలిగి మనము జాగ్రత్తగా రాత్రి కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విని అర్థం చేసుకొని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించవలసిన ఆవశ్యకత ఉన్నది అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే చూడండి, ఇక్కడ ఈ రాత్రి కాల సమయంలో మనం చూస్తే బైబిల్ గ్రంథంలో చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము మనం చూద్దాం. 13వ వచనాన్ని మనం చూస్తే మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాన్ని మనం చూడగలం. పిల్లరా, మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనాన్ని మనము బైబిల్ గ్రంథంలో నుండి మనము చదువుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మొయ్యుదురు, మీరు అందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటి పాపము, క్రైస్తవ జీవితాన్ని వెంటాడుతున్నటువంటి పాపాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో ఈ యొక్క వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు 7 మార్లు వేషధారులారా అని పలకరించడానికి గల కారణం ఏంటంటే, వేషధారణ చాలా ప్రమాదకరమైనటువంటి పాపము అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. వేషధారణ కలిగినటువంటి జీవితం నేటి కాలంలో విశ్వాసులుగా ఉన్నటువంటి వారిలో వెంటాడుతున్నటువంటి లక్షణం ఏంటంటే వేషధారణ. పైకి దేవుని బిడ్డలాగా కనబడుతూ లోపల పరిపూర్ణమైనటువంటి క్రైస్తవత్వం లేక, నిజ క్రైస్తవులుగా లేక,
క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, గత రాత్రి మనం ధ్యానం చేసినట్లుగా పైకి భక్తి కలిగినటువంటి వారి వలె ఉంటూ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేనటువంటి క్రైస్తవ జీవితాన్ని కలిగినటువంటి వారికి ఈ రాత్రి కాలశంలో మేలుకొల్పు ఏంటంటే వేషధారణ అనబడినటువంటి పాపము నీలో ఉన్నదేమో ఈ రాత్రి కాలశంలో మనం దూరపరచాలి. క్రైస్తవులుగా ఉంటూ, విశ్వాసులుగా ఉంటూ, దేవుని మందిరానికి వెళుతూ, దేవుని యొక్క సన్నిధానానికి వెళుతూ, క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వేషధారణ కలిగినటువంటి జీవితం చాలా ప్రమాదకరమైనటువంటి జీవితం అనేటువంటి సత్యాన్ని రాత్రి కాలశంలో మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఒక కుటుంబాన్ని దేవుడి రాత్రి కాలశంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వేషధారణ కలిగినటువంటి వాళ్ళు దేవుని యొక్క విలువ తెలుసు, దేవుని యొక్క సన్నిధానం విలువ తెలుసు, యేసు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడ్డామని తెలుసు. అయినా కూడా వారి జీవితంలో వేషధారణ కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సహించడనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి రాత్రి కాలశంలో. అందుకే చూడండి, మనందరికీ తెలిసినటువంటి ఒక దంపతులను పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తుల కార్యములో 5వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఒక కుటుంబాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్ఫీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుగకనేవాడు, చూడండి ఇక్కడ, భార్య ఎరుగకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఒక ప్రాముఖ్యమైనటువంటి చరిత్ర ఈ రాత్రి కాలశంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అననీయ సప్ఫీరాల యొక్క జీవితాన్ని మనం చూస్తే, క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అపోస్తలుల యొక్క కాలంలో వాళ్ళు ఉన్నారు. అపోస్తలుల యొక్క కాలంలో వాళ్ళు ఉన్నప్పుడు దేవుని యొక్క విలువేంటో, యేసు క్రీస్తు యొక్క విలువేంటో, ఆయన యొక్క రక్తము విలువేంటో, వారు దేవుని బిడ్డలుగా ఉన్నారు. క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అయినప్పటికీ వారు చేసినటువంటి పని ఏంటంటే, క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, వారు పొలాన్ని అమ్మారు. ఎరుగకనే ఈ యొక్క మొట్టమొదటిగా ఎవరు వచ్చారంటే అననీయ అనబడినటువంటి ఆ యొక్క వ్యక్తి వచ్చాడు. పేతురు దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క ధనాన్ని ఇస్తూ ఉన్నప్పుడు పేతురులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు కాదు ఇక్కడ మాట్లాడుతుంది, ఆత్మపూర్ణుడుగా ఉన్నటువంటి అపోస్తలుడైనటువంటి పేతురు, పరిశుద్ధాత్మ శక్తిని కలిగినటువంటి పేతురు, పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉన్నటువంటి పేతురు, క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అననీయను హెచ్చరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అననీయ, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపుచ్చుటకు నీ హృదయాన్ని ఎందుకు ప్రేరేపించావు? నీవు ఏం మాట్లాడలేకపోయాడు. అననీయ క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ దేవుని యొక్క విలువను ఎరిగినటువంటి వాడే. క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అననీయ, పరిశుద్ధాత్మ దేవుని మోసపుచ్చుటకు ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించావో? గుండె పగిలిపోయింది అననీయకు పిల్లరా. వెంటనే వెలికి పడిపోయాడు, ప్రాణాన్ని విడిచినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఇంకొంచెం కిందకు వెళితే క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ చూడండి, ఇక్కడ 4వ వచనం, అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశ్యమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకున్నావో? నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడితివని చెప్పాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, వేషధారణ కలిగినటువంటి జీవితం, వేషధారణ కలిగినటువంటి లక్షణం, బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని దేవుని మందిరానికి వెళుతున్నాం కానీ వేషధారణ కలిగినటువంటి లక్షణం పోలేదేమో ఆలోచించండి. రాత్రి కాలశంలో పేరుకి దేవుని నమ్ముకొని, పేరుకి బలలో పాల్గొంటూ, పేరుకి ప్రార్థన చేస్తూ, ఏమని క్రైస్తవులుగా చెప్పుకుంటూ ఈ రాత్రి కాలశంలో విశ్వాసులకు కానీ క్రైస్తవులకు కానీ మేలుకొలుపు ఇచ్చినటువంటి వాక్య భాగం ఏంటంటే, క్రైస్తవుడు ఉన్నటువంటి నీవు ద్వేషించవలసినటువంటి మొట్టమొదటి పాపం ఏంటంటే వేషధారణ. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవునితో అబద్ధమాడేటువంటి జీవితం ఇది. దేవునితో అబద్ధమాడుతున్నావు నీవు, దేవునితో నీవు అబద్ధమాడేటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నావేమో
అంటున్నాడు ఇక్కడ, అననీయ నీవు నాతో కాదో అబద్ధమాడింది, దేవునితో నీవు అబద్ధమాడావు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆ మాట అనగానే అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవగా వినువారికి అందరికి మిగులు భయము కలిగను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిరి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆలోచించండి. రాత్రి కాలములో వెంటనే తన భార్య వచ్చింది. ఇంచుమించు 3 గంటల సేపటికి తన భార్య జరిగినది ఎరుగకయే లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకామె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకో ఏకీభవించితరే. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆలోచించండి. రాత్రి కాలములో అననీయ దేవుని యొక్క విలువను ఎరిగినటువంటి వ్యక్తి. సపీరా దేవుని యొక్క విలువను ఎరిగినటువంటి వ్యక్తి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇతరు కూడా దేవుని యొక్క ఆత్మను మోసగించినటువంటి జీవితాన్ని మనం చూస్తున్నాం. దేవునితో అబద్ధమాడినటువంటి జీవితాన్ని చూస్తున్నాం. దేవునితో మీరు ఈ క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఏమండి ఏకీభవించినటువంటి జీవితాన్ని మనం చూస్తున్నాం. పేతురు అంటున్నాడు, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క ఆత్మను శోధించడానికి మీరెందుకు ఏకీభవించారో. ఎంత ధైర్యమైనటువంటి జీవితం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితాన్ని కలిగినటువంటి నీలో, నీ కుటుంబంలో వేషధారణ కలిగినటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావేమో ప్రశ్నించుకోవాలి. రాత్రి కాలములో భర్త ఒక ఆత్మీయ జీవితం అయితే, భార్య మరి యొక్క ఆత్మీయ జీవితం అయితే, భర్త మోకరిస్తే భార్య మోకరించలేనటువంటి స్థితి, భార్య భర్తల మధ్య సమాధానం లేక ఆత్మీయ జీవితంలో ఏకభావము ఏకతత్వము లేనటువంటి కుటుంబాలు నేటి కాలంలో కనబడుతున్నాయి. ఈ రాత్రి కాలంలో ఇలాంటి స్థితిలో ఉన్నారేమో. భర్త బలలో పాల్గొంటే భార్య పాల్గొనలేనటువంటి స్థితి, భార్య ఏమండి బలలో పాల్గొంటే దేవుని మందిరానికి వస్తాయి, భర్త దేవుని మందిరానికి రాలేనటువంటి స్థితి. బిడ్డలో ఒక మార్గం, భర్త ఒక మార్గం, ఏమండి భార్య ఒక మార్గం, వేషధారణ వెంటాడుతున్నటువంటి స్థితిలో ఉన్నావేమో ఆలోచించాలి. రాత్రి కాలంలో క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క మాటలు పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి కాలంలో బోధించడానికి గల కారణం ఏంటంటే, ప్రమాదకరమైన స్థితిలో నీవు ఉన్నావు. జాగ్రత్త. అంత్యకాలంలో నీవు ఉన్నావు. ప్రపంచానికి తెగులు బట్టి ఈ యొక్క తెగులుకు మందు దొరక్క క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అనేక మంది కూడా మోకరించి ప్రార్థన చేస్తుంటే, కొన్ని వందల లక్షలు కోట్ల మంది ప్రజలు క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ మోకరించి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇంకా ఆ మొర విననటువంటి స్థితిని మనం చూస్తున్నామేమో. ఆశ్చర్యాన్ని పురికొల్పేటువంటి పరిస్థితుల మధ్య మానవ జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ఇంకా వేషధారణ కలిగి నాకేం కాదులే అనుకొని భూలోకంలో క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఇలాగను జీవిస్తున్నావేమో. అయినా కూడా ఈ రాత్రి కాలంలో సిద్ధపాటు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ యొక్క సమయాన్ని, ఈ లాక్డౌన్ సమయాన్ని దాదాపుగా ఒక 1 నెల రోజులు గడిపాం మనం. ఈ 1 నెల రోజులు కాదు, ఇంకా ఇంకొక నెల ఉండొచ్చేమో, ఆ పైన ఇంకొక నెల ఉండొచ్చేమో. ఎంతకాలమున్నా కూడా ఈ యొక్క సమయాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, సువార్త విరివిగా ప్రకటించబడతా ఉంది. ఫేస్బుక్ల ద్వారాగా, ఏమండి యూట్యూబ్ల ద్వారాగా, ఇంటిలో కూర్చొని సువార్తను వింటూ కూడా సిద్ధపాటు లేకుండా ఈ దేవుని యొక్క రాకడకు మనము సిద్ధపాటు కలిగినటువంటి విశ్వాస జీవితం లేకుండా ఉంటావేమో. జాగ్రత్తగా ఉండాలా. ఏ క్షణమైనా సంఘము ఎత్తబడేటువంటి సమయం ఏమండి ఆసన్నమవుతుందేమో ఆలోచించాలి. రాత్రి కాలములో క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుడి యొక్క ఏమండి ఇంట్లో కూర్చొని ఉన్నామంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు సమయాన్ని ఇస్తున్నాడేమో నీకు. దేవుడు ప్రపంచానికి సమయం ఇచ్చాడేమో, దేవుడు లోకానికి సమయం ఇచ్చాడేమో. దేవునికి చిత్తాన్ని ప్రశ్నించలేనటువంటి పరిస్థితుల మధ్య మానవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ మందిరానికి రమ్మంటే తీరికుండదు, ప్రార్థన చేసుకోవాలంటే తీరికుండదు, దేవుని మందిరంలో పరిచర్య చేయాలంటే తీరికుండదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ లెక్క ఒప్ప చెప్పవలసినటువంటి సమయం ఏమంటే పరిస్థితుల్లో ఆసన్నమవుతున్నాయేమో ఆలోచించండి రాత్రి కాలములో. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కూడా తను తాను పరీక్షించుకోవలసినటువంటి ఆవశ్యకత ఉందనేటువంటి పరిస్థితుల మధ్య మనం జీవితాన్ని కొనసాగిస్తున్నాం.
క్రీస్తునందో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అందుకే దేవుడు అంటున్నాడు, అయ్యో వేషధారులారా, వేషధారులారా. క్రైస్తవుడు మొట్టమొదటిగా విసర్జించవలసినటువంటి క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా లక్షణం ఏంటంటే వేషధారణ కలిగినటువంటి జీవితం పిల్లరా. రెండవదిగా మనం చూస్తున్నాం ఈ రాత్రి కాలంలో లూకాసు వార్తలో మనం చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం చూద్దామండి. 9వ వచనాన్ని మనం చదువుకుందాం పిల్లరా. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ప్రాముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారు. ఇద్దరు వ్యక్తుల యొక్క జీవితాన్ని మనం చూస్తాం. ప్రభువైనటువంటి యేసు క్రీస్తు చూడండి, ఇక్కడ 9వ వచనాన్ని మనం చదువుకుంటే, తామే నీతిమంతులమని తమ నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఈ యొక్క ఉపమానము చెప్పటానికి గల కారణం ఏంటంటే క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా తామే నీతిమంతులం అనుకొని రెండవ పాపాన్ని గురించి మనం చూస్తున్నాం. విశ్వాసులు క్రైస్తవులు ద్వేషించవలసినటువంటి పాపములను గురించి పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి కాల్సిన మాట్లాడుతుంటే మొట్టమొదటి పాపం ఏంటంటే వేషధారణ కలిగినటువంటి జీవితం. పైకేమో భక్తి కలిగినటువంటి జీవితం, లోపలేమో పరిపూర్ణత లేనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు. కానీ క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డ రెండవది ఏంటంటే తామే నీతిమంతులు అనుకుంటారు. ఆత్మీయ గర్వం రెండవది. ప్రమాదకరమైనటువంటి జీవితం ఇది. ఆత్మీయ గర్వం, మా భక్తే గొప్ప, మా యొక్క భక్తే గొప్ప, మేము చేసేటువంటి ప్రార్థనే గొప్ప, మేమే గొప్పని తలంచేటువంటి పరిస్థితుల్లో సాతానుకు ఉన్నటువంటి లక్షణం నేటి కాలంలో కొంతమంది విశ్వాసంలో కనబడుతుంది పిల్లరా. ఆత్మీయ గర్వం చాలా ప్రమాదం ఇది. చూడండి, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ 10వ వచనాన్ని మనం చదువుకోండి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, సుంకరి, ఈ యొక్క పరిసయ్యుడు అనబడినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా దేవుని మందిరానికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. యెరూషలేము మందిరానికి వెళ్ళారు, దేవాలయమునకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు సుంకరి ఒక పక్కన నిలబడ్డాడు, ఈ యొక్క పరిసయ్యుడు ఒక పక్కన నిలబడ్డాడు. ఇద్దరు కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. క్రీస్తును ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క పరిసయ్యుడు ఎవరి వైపు చూస్తున్నాడు? చోరులైనను, అన్యాయస్తులైనను అంటున్నాడు. ఇక్కడ ఈ సుంకరి వలనైనను ఆత్మీయ గర్వం. ఈ యొక్క పరిసయ్యుడు ఎవరితో పోల్చుకుంటాడంటే వీడి యొక్క జీవితాన్ని సుంకరితో పోల్చుకుంటూ ఉన్నాడు. కానీ ఈ యొక్క పరిసయ్యుడు దేవునితో మాట్లాడుతూ కూడా దేవునిని చూడలేదు, కానీ సుంకరిని చూస్తూ ఉన్నాడు. దేవా, నేను వాళ్ళలాగా లేనయ్యా, నేను ఆమెలాగా లేనయ్యా, నేను ఈమెలాగా లేనయ్యా అని చెప్పి ఒకరినొకరు పోల్చుకునేటువంటి ఆత్మీయ గర్వాన్ని కలిగినటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉంటారు కొంతమంది. చాలా ప్రమాదకరమైనటువంటి జీవితం ఇది. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆలోచించి రాత్రి కాల్సమలో దేవుని మందిరానికి వెళ్తూ, దేవుని సన్నిధానానికి వెళుతూ, ప్రార్థన చేస్తూ, ఆరాధన చేస్తూ ఇతరులతో మనము పోల్చుకునేటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నామా? ఆత్మీయ గర్వం చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. నా భక్తే గొప్ప అనుకునేటువంటి జీవితం ఉండకూడదు. కానీ ఇక్కడ చూడండి, 12వ వచనంలో మనం చూస్తే, వారమునకు వాడు అంటున్నాడు, 2 మారులు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు ఇక్కడ చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశపు కనులెత్తుటక నేను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరిరువురిలో ఎవరు గొప్ప అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాలంలో జ్ఞాపకం చేస్తున్నాడు.
దేవా అంటున్నాడు యొక్క సుంకరి, రొమ్ము కొట్టుకొనొచ్చు ధైర్యము చాలక దూరముగా నిలువబడి ఆకాశము తట్టుకు తన యొక్క కనులను ఎత్తుటకు కూడా ధైర్యము చాలక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా నన్ను క్షమించు నాయనా అని ప్రార్థన చేస్తున్నాడు. తన తప్పును తాను తెలుసుకొని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పిల్లరా, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆలోచించండి. రాత్రి కాల సమయంలో విశ్వాసులు నేర్చుకునవలసినటువంటి కొన్ని గుణపాఠాలు ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. బాప్తిసం తీసుకోగానే పరలోక రాజ్యం దొరుకుద్ది అనుకోకూడదు. ప్రార్థనకి వెళ్ళగానే పరలోక రాజ్యం దొరుకుద్ది అనుకోకూడదు. నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రతి క్షణం కూడా పరీక్షించుకోవలసిన ఆవశ్యకత ఉంది. దేవుని వైపు చూడకుండా నేటి కాలంలో సేవకుల వైపు చూసేటువంటి వారు కూడా ఉన్నారు. మంచి తత్వం కాదు. యేసయ్య వైపు చూస్తూ నీ యొక్క ఆత్మీయ జీవితం నడవాలి. దేవుని వైపు చూస్తూ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ నీ యొక్క జీవితాన్ని ముందుకు నీవు కొనసాగించుకోవలసినటువంటి ఆవశ్యకత ఉందనేటువంటి సత్యాన్ని రాత్రి కాలంలో గమనించాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. రాత్రి కాలశంలో ఆత్మీయ గర్వం అనేది ఎంత ప్రమాదకరమైందో ఆలోచించి రాత్రి కాలశంలో సుంకరి యొక్క జీవితం, రెండవదిగా ఏమండి ఈ యొక్క పరిశుని యొక్క జీవితాన్ని దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సుంకరి అయితే దేవుని వైపే చూసి ప్రార్థన చేస్తున్నాడు. కానీ పరిశుని మాత్రం వాడిని వీడిని చోరులను ఏమండి సుంకరిని ఏమండి ఈ తనను తాను ప్రశ్నించుకుంటున్నాడు. అయ్యా నేను వారానికి నేను 2 రోజులు ఉపవాసం ఉంటాను, లేకపోతే నేను ఇది ఇస్తాను అది ఇస్తానని చెప్పి తనను తాను హెచ్చించుకుంటూ దేవునికి ప్రార్థించేటువంటి విశ్వాస జీవితం దేవునికి ఇష్టం ఉండదని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తను తాను తగ్గించుకొని దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ హృదయం అనేటువంటి రక్షణ పాత్రను చేత పట్టుకొని దేవునికి స్తుతులు చెల్లిస్తూ క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి దినము కూడా ప్రతి క్షణము కూడా మనల్ని మనం పరిశీలించుకుంటూ దేవునికి మనము ఏమిటి ప్రార్థించవలసినటువంటి ఆవశ్యకత కలిగినటువంటి వారిగా ఉన్నాం. ప్రతి క్షణం కూడా మనము తగ్గించుకునేటువంటి వారిగా ఉండాలా. అందుకే ప్రభువు యేసు క్రీస్తు కూడా దేవుని స్వరూపమును ధరించి కూడా ఆయన దాసుని స్వరూపమును ధరించి కూడా ఆయన రిక్తునిగా తను తాను చేసుకుని ఆయన నీ కొరకు నా కొరకు గొప్పతనబడినటువంటి కపాలమైనటువంటి స్థలంలో ఆయన రక్షణ పాప క్షమాపణ ఇచ్చినటువంటి ఆ దేవుడే తనను తాను తగ్గించుకున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య చెప్పుకోవాల్సి ఉంటే ఎన్నెన్నో గొప్పలో ఏమంటే ఆయన తన తండ్రికి చెప్పుకునేవాడే, కానీ తన తండ్రికి చెప్పుకోలేదా? క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆలోచించి రాత్రి కాలశంలో అర్థం చేసుకో. ఈ రాత్రి కాలశంలో ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నప్పుడు విశ్వాసికి ఉండవలసినటువంటి కొన్ని గుణపాఠాలు, విశ్వాసి క్రైస్తవుడు ద్వేషించవలసినటువంటి కొన్ని పాపములను దేవుడి రాత్రి కాలంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిగా ఏముండకూడదంటే నీకు ఏమండి వేషధారణ ఉండకూడదు. రెండవది ఏముండకూడదంటే ఆత్మీయ కారణం ఏమండి ఉండకూడదు మన జీవితంలో. మరి యొక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. మత్తయి సువార్త మరి యొక్క లక్షణాన్ని మనం ధ్యానం చేద్దాం. 5 ఏమండి ద్వేషించవలసినటువంటి పాపాలు ఈ రాత్రి కాలం మనకు ధ్యానం చేయబోతున్నాం. పిల్లరా, జాగ్రత్తగా ఆలోచించండి, అర్థం చేసుకోండి. 5 రకాలైనటువంటి పాపాలు ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి మనుష్యుడు కూడా విసర్జించవలసినటువంటి ఆవశ్యకత ఉందనేటువంటి పరిస్థితిని రాత్రి కాలంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే చూడండి, 3వదిగా మనం ధ్యానం చేయబోతున్నాం. చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయము ఒకసారి మనం చూస్తే 27వ వచనాన్ని మనం చదువుకుందాం. పిల్లరా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడుగును.
నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయకుండా నీ అవయములలో ఒకటి నశించుటి నీకు ప్రయోజకరము కదా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడవ ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, విసర్జించవలసినటువంటి పాపం ఏంటంటే అపవిత్రత కలిగినటువంటి జీవితం. పిల్లారా, అపవిత్రత కలిగినటువంటి తలపును దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూపులలో జాగ్రత్తగా ఉండాలని, చూపులలో జాగ్రత్తగా ఉండాలని, మాటలలో జాగ్రత్తగా ఉండాలని, ప్రవర్తన విషయంలో ప్రతి క్రైస్తవుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా అతి జాగ్రత్త కలిగినటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలి అంటున్నాడు ఇక్కడ. క్రీస్తులో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ కన్నే గనుక నీకు అభ్యంతరంగా ఉంటే తీసి పీకి పరవేయి అంటే కన్నును తీయటం కాదు, ఆ యొక్క లక్షణాన్ని నువ్వు మార్చుకో. నీ యొక్క మనసాక్షికి తెలుసు, నీ కన్ను ఒక చెడ్డ చూపును చూస్తూ ఉన్నప్పుడు, నీ యొక్క నోరు చెడ్డ మాటను మాట్లాడుతున్నప్పుడు, నీ యొక్క హృదయ ఆలోచనలో చెడ్డ తత్వాన్ని కలిగి ఉన్నప్పుడు, నీ మనసాక్షి నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు, అయ్యో నాలో ఈ పాపం ఎందుకుందని మోకరించి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అపవిత్రత కలిగిన పెదవులు ఉన్నాయా? ముసలమ్మ ముచ్చట్లని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. కృతజ్ఞత వచనము లేక ఇతరులను ద్వేషిస్తూ అసూయ, కక్షలు, కార్పణ్యాలు, భేదాలు పెట్టుకొని ఈ యొక్క జీవితాన్ని నీవు, నీ కుటుంబాన్ని నీవు అపవిత్రపరచుకుంటున్నావేమో. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఆలోచించి రాత్రి కాల సమయంలో, అందుకే బైబిల్ గ్రంథంలో మరి యొక్క విషయం మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. గలతీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే కొన్ని అపవిత్రమైనటువంటి శరీర కార్యాలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్కసారి వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనము జాగ్రత్తగా చూస్తే 5వ అధ్యాయం మనం చూద్దాం. క్రీస్తుతో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా. చూడండి, ఇవన్నీ కూడా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని అపవిత్రపరుస్తున్నాయేమో ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు గలతీ సంఘానికి తెలియజేసే రీతిగా, గలతీ సంఘాన్ని హెచ్చరిస్తున్నటువంటి రీతిగా విశ్వాస జీవితాన్ని కలిగినటువంటి నిన్ను ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారాగా నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది వేషధారణ, రెండవదిగా ఆత్మీయ కర్మం, మూడవది ఏంటంటే అపవిత్రత కలిగినటువంటి జీవితం, అపవిత్రత కలిగినటువంటి తలపులు. దేవుని యొక్క సన్నిధానంలో ఉంటూ, దేవుని మందిరంలో ఉంటూ, బాప్తిసం పొంది, మారుమనసు పొంది, రక్షణ పొంది, పాప క్షమాపణ అనుభవాలని ఉంటూ, దేవుని యొక్క మందిరంలో ఉంటూ కూడా అపవిత్రత కలిగినటువంటి కార్యాలని జీవితంలో ఏమో ఆలోచించి రాత్రి కాల సమయంలో. అందుకే అంటున్నాడు ఇక్కడ, జీవని శరీర కార్యములో ఆత్మ సంబంధమైన కార్యాలు వేరు, శరీర సంబంధమైన కార్యాలు వేరు. అందుకే దేవుడు అంటాడు, నేత్రాశను కలిగి ఉన్నావేమో, శరీరాశను కలిగి ఉన్నావేమో, జీవకుటుంబాన్ని కలిగి ఉన్నావేమో, జాగ్రత్తగా మనము ప్రశ్నించుకునవలసినటువంటి ఆవశ్యకత ఉంది రాత్రి కాల సమయంలో. అందుకంటున్నాడు, పిల్లరా, జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిక్షారం వచ్చండి. ఇక్కడ ద్వేషములో చాలా ప్రాముఖ్యం. సంఘములో ఉంటాం మనం, ఇరుగు పొరుగు వారి మధ్య ద్వేషాలు ఉంటాం, కలహాన్ని కలిగి ఉంటాం మనం. మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అలలతో కూడినటువంటి ఆటపాటలు కలిగినటువంటి జీవితం పిల్లరా. ఎందుకంటే ఒక మందిరంలోనే ఉంటాం భేదాలు, ఒక ఇంటిలోనే ఉంటాం కక్షలో, ఒక బజార్లోనే ఉంటాం ఐక్యత ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ఇలాంటి జీవితాన్ని కలిగి దేవుని మందిరానికి బైబిల్ పట్టుకొని వెళుతూ కూడా ఈ యొక్క విషయాలు, అపవిత్రత కలిగినటువంటి కార్యాలు సర్దిద్దుకోకపోతే క్రైస్తవ జీవితం అనరేమో. క్రీస్తులో ప్రియమైన దేవుని బిడ్డ ఆలోచించే రాత్రి కాల సమయంలో, ఎటువంటి జీవితంలో జీవిస్తున్నావు? నమ్మకార్థమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తావు. క్రీస్తులో ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని తీర్పులో నీ జీవితాన్ని పట్టుబయలు చేసినప్పుడు, ఈ యొక్క దురాత్మలను పట్టుబయలు చేసినప్పుడు, అప్పుడు సిగ్గుతోటి తల ఉంచుకోవాల్సి వస్తుంది. ఈ యొక్క శరీర కార్యాలు కూడా ఒక్కొక్క దురాత్మ. పిల్లరా, నీలో భేదం ఉంది అంటే నీకు దయ్యం పట్టింది. నీలో దురాత్మ ఉంది, కక్ష అనేది ఒక దురాత్మ, కార్పణ్యం అనే దురాత్మ,
వేషధారణ దురాత్మ, ఇవన్నీ కూడా ఒక్కొక్క దురాత్మ ఒక్కొక్కటి పట్టి పీడిస్తూ నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఏమైనా దిగజారిపోయేటట్లుగా ఈ యొక్క హీన స్థితికి తీసుకువెళ్ళేటువంటి స్థితిలో ఉందేమో ఆలోచించండి. రాత్రి కాలశంలో దేవుని వాక్యాన్ని పెట్టినటువంటి నీవు క్రీస్తును ప్రియమైన దేవుని బిడ్డ జాగ్రత్తగా అర్థం చేసుకో, జాగ్రత్తగా విను, నీ ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకో. ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఎంతో సమయాన్ని దేవునికి ఇచ్చాడో ప్రార్థన చేసుకో, మోకరించు. నీ యొక్క ఎవరి తత్వం కానీ నీ జీవితం కానీ మార్చుకోవలసినటువంటి విషయాలుంటే మార్చుకో. ఎందుకు తెలుసా? దేవునికి సమయాన్ని ఇచ్చాడు. ఎందుకంటే నీవు ఆయన బిడ్డగా ఉంటావని, నీవు ఆయన కుమారుడిగా ఉంటావని. కొన్ని లక్షల మంది ఈ లోకాన్ని విడిచిపోయినా, ఈ క్షణంలో మరణ సంఖ్యలు మనం వింటున్నా కూడా దేవుడిని సజీవ లెక్కలో ఎందుకు ఉంచాడో ప్రశ్న వేసుకో. ఈ రాత్రి కాలంలో ఆ ప్రశ్న వేసుకోకుండా ఇతరులను ప్రశ్న వేసేటువంటి స్థితిలోనికి నువ్వు పోవద్దు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, అపవిత్రత కలిగిన జీవితం, అపవిత్రత కలిగినటువంటి మనస్తత్వం, అపవిత్రత కలిగినటువంటి కుటుంబంగా, అపవిత్రత కలిగినటువంటి మార్గంగా నీవుండి ఇంకా ఏమండి దేవుని బిడ్డలాగా ఈ లోకంలో నీవు చలమని అవుతున్నావేమో ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకోవలసిన ఆవశ్యకత ఉంది. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు, ప్రతి విశ్వాసి విసర్జించవలసినటువంటి ఏమిటి ద్వేషించవలసినటువంటి పాపాల గురించి మనం చూస్తున్నప్పుడు 5 రకాల పాపాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే వేషధారణ, రెండవది ఏంటంటే పిల్లరా ఏమంటే మనం చూస్తే ఆత్మీయ గర్వం, మూడవది ఏంటంటే అపవిత్రత కలిగినటువంటి జీవితం పిల్లరా. మూడవదిగా మనము జాగ్రత్త, ఇక్కడ 4వదిగా మనం చూద్దాం. ఈ రాత్రి కాలంలో 4వ లక్షణాన్ని ఒకసారి మనం చూస్తుండగా ఏమండి 4వదిగా మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్త ఒకసారి మనకి చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం చూద్దాం. 25వ అధ్యాయము ఒకసారి మనం చూస్తే 25వ అధ్యాయము క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ 25వ అధ్యాయము 4వ మొట్టమొదటి వచనాన్ని మనం చదువుకుందాం పిల్లరా. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమార్ని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గల వారిని మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. వీరు ఇరువురు యొక్క గోళ్ళు అనగా వీరి యొక్క గమ్యం ఒకటే కనబడుతుంది. ఆలోచించండి. ఒకరు ఒక లక్షణాన్ని కలిగి ఉన్నారు, మరి ఒక లక్షణాన్ని కలిగి ఉన్నారు. ఏమండి పెళ్లి కుమారుడు ఎత్తించేటువంటి సందర్భం ఆసనమైంది. 5 దగ్గర దివిటీలు ఉన్నాయి, మరి 5 దగ్గర దివిటీలు ఉన్నాయి. 5 బుద్ధి కలిగిన కన్యకలని దేవుడు చెప్తున్నాడు, మరి 5 బుద్ధి లేని కన్యకలని చెప్తూ ఉన్నాడు. ఆలోచించండి. రాత్రి కాలశంలో ఏమండి బుద్ధి కలిగిన వారిలో ఉన్నటువంటి లక్షణం ఏంటి? బుద్ధి లేని కన్యకలో ఉన్నటువంటి లక్షణం ఏంటి? నీలో ఉన్నటువంటి లక్షణం ఏంటి? ఆలోచించండి. రాత్రి కాలశంలో 3వ వచనం మనం చూస్తే బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె పోసుకోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బుద్ధి లేని కన్యకలలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే నూనెను పోసుకోలేదు వాళ్ళు. బుద్ధి కలిగినటువంటి కన్యకలు సిద్ధపాటు కలిగి ఉన్నారు వాళ్ళు. ఏమండి ఇక్కడ కనబడుతున్నటువంటి బుద్ధి లేని కన్యకలు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అశ్రద్ధ కనబడుతూ ఉంది. అశ్రద్ధ చాలా ప్రమాదకరమైన జీవితం. పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడని, పెళ్లి కుమారుడు ఏమండి రావటం ఆలస్యం చేశాడని ఏమండి బుద్ధి లేనటువంటి వారు వారు ఏం చేశారంటే వచ్చిన తర్వాత చూసుకోవచ్చు అనుకున్నారు. వారు అశ్రద్ధను వహించారు. కానీ బుద్ధి కలిగినటువంటి కన్యకలో అశ్రద్ధ చేయక పెళ్లి కుమారుడు వస్తాడేమో అని ముందుగానే వారు నూనెను సిద్ధపరచుకున్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నూనె దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆత్మాభిషేకానికి సాదృశ్యంగా ఉంది. పెళ్లి కుమారుడి లోకానికి వచ్చే ముందు పెళ్లి కుమారుడు ఏ గడియలో ఈ లోకానికి వస్తాడో తెలీదు. పెళ్లి కుమార్తెకు సాదృశ్యమైనటువంటి నీవు క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆయనను మనము ఎదుర్కొనబోతున్నటువంటి సందర్భంలో ఆ క్షణంలో నీవు దేవునికి ఎలాగైనా కనబడాలంటే పరిశుద్ధాత్మను కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు కనబడాలి. నూనె నీలో ఉండాలి. నూనె ఎనైంటింగ్ క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అభిషేకము కలిగినటువంటి జీవితం,
బైబిల్ గ్రంథంలో అభిషేకమును పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ఒక ఆయన మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథంలోనికి వెళ్ళిపోదాం పిల్లరా. న్యాయాధిపతుల గ్రంథం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయాన్ని మనం చూద్దాం పిల్లరా. 16వ అధ్యాయము చూడండి. ఇక్కడ 20 వచనాన్ని మనం చూస్తే, ఆమె సంసోను ఫిలిష్తీయుని మీద పడుచున్నారని పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరచి మీద అనుకునేను. అయితే యెహోవా తనను ఎడబాసునని అతనికి తెలియలేదు. క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ యొక్క సంసోను యొక్క జీవితాన్ని మనం చూస్తే, ఆయన ఎవరి తల్లి గర్భంలో ఉన్నప్పుడే నజీరు చేయబడినటువంటి వాడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆత్మాభిషేకాన్ని కలిగినటువంటి వాడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుని చేత ఏమండి ఒక న్యాయాధిపతిగా ప్రవక్తగా ఆయన ఏర్పరచబడినటువంటి వ్యక్తి ఎవరంటే సంసోను యొక్క జీవితం పిల్లరా. తల్లి గర్భంలో ఉన్నప్పుడే క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క సంసోను యొక్క జీవితం ఈ రాత్రి కాలం నీకు గుణపాఠం కావాలి. ఎందుకు తెలుసా? ఆత్మాభిషేకాన్ని కలిగి ఉన్నాడు. తల్లి గర్భంలోనే ఆయన నజీరు చేయబడినటువంటి వాడు, ఆత్మాభిషేకమును కలిగినటువంటి వ్యక్తి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒకానొక దినాన ఆయన ఏమండి ఎక్కడ పడుకొని నిద్రపోతున్నాడంటే ఒక పాపపు ఒడిలో ఆయన నిద్రపోతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత ప్రమాదకరం ఆలోచించి రాత్రి కాలశంలో, ఎంత ప్రమాదకరమైన జీవితాన్ని కలిగి ఉన్నాం ఆలోచించి రాత్రి కాలశంలో. పాపము ఏమండి పాము లాంటిది, ఏనాడైనా నిన్ను కాటు వేయచ్చేమో ఆలోచించండి. రాత్రి కాలశంలో అర్థం చేసుకున్నాం. ఈ రాత్రి కాలశంలో సంసోను ఎక్కడ నిద్రపోతున్నాడంటే, ఏమిటైనా దేవుని ప్రజల మధ్య, దేవుని యొక్క బిడ్డల మధ్య సాంగత్యం చేయవలసినటువంటి వాడు, ఎవడి అక్కడ దేవుని యొక్క సన్నిధానంలో నిద్రించవలసినటువంటి వాడు పాపపు ఒడిలో పడుకొని నిద్రపోతున్నప్పుడు ఆత్మాభిషేకాన్ని కోల్పోయాడు, అశ్రద్ధను వహించాడు. అభిషేకాన్ని అశ్రద్ధగా ఏమండి వహించినటువంటి వ్యక్తి ఎవరంటే సంసోను యొక్క జీవితాన్ని మనం ఈ రాత్రి కాలంలో జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. నీవు దేనిని అశ్రద్ధ చేసినా కూడా ఆత్మాభిషేకాన్ని అశ్రద్ధ చేయవద్దనేవో. దేవుని యొక్క ఆత్మను అయ్యండి మనము అశ్రద్ధ చేయకూడదు. మనము క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, సంసోను యొక్క జీవితం చూస్తే అనుకున్నాడంట ఎప్పటి ఎట్లు విరచిమ్మెదను అనుకున్నాడు. కానీ ఆ కింద మాట చాలా దైన్యమైనటువంటి మాట. అదేంటంటే దేవుడు తనను ఎడబాసనని ఎవరికి తెలియలేదంటే సంసోనుకి తెలియలేదు. ఎంత దైన్యమైన జీవితం నీకు కూడా తెలియదు. మనం అనుకుంటాం ప్రార్థనకి వెళుతూ, దేవుని మందిరానికి వెళుతూ ఏమండి ఈ యొక్క వేషధారణ కలిగి మన జీవితంలో ఆత్మీయ ఏమండి గర్వాన్ని కలిగి దేవునికి ఏమండి దూరంగా ఉండవలసినటువంటి లక్షణాలు దూరంగా ఉండకుండా జీవిస్తూ మనం అనుకుంటాం దేవుడు నాకు తోడుగా ఉన్నాడే అనుకుంటావేమో. కానీ సంసోనును విడనాడినటువంటి దేవుడు, సంసోనును ఎడబాసినటువంటి దేవుడు నిన్ను కూడా ఎడబాస్తాడేమో ఆలోచించి రాత్రి కాల్సంలో. దేవుడు తనను ఎడబాస్తునని సంసోనుకే తెలియలేదు, నీకు కూడా తెలియదు. ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం, దేవునిలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఆత్మీయ జీవితాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ ప్రవర్తన, నీ మార్గం, నీ మాటలు, నీ యొక్క స్థితిగతులు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆలోచించండి ఈ రాత్రి కాలంలో. ఎందుకంటే పెళ్లి కుమారుడు ఏ క్షణానైనా రావచ్చేమో. బుద్ధి లేని కన్యకలకు అనుకున్నారు రాళ్లే, అప్పుడే రాళ్లే అనుకున్నాడు, కొనుక్కు నిద్రించాడు. కానీ చూడండి ఇక్కడ క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డ 5వ వచనాన్ని మనం చూస్తే, పెళ్లి కుమారుడు మత్తయి సువార్త 25వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే, పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండిరి. ఆత్మ సంబంధమైనటువంటి నిద్రను కలిగి ఉన్నామేమో. క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొన్న రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటిలను చక్కవచ్చిన. కానీ బుద్ధి లేని కన్యకలు అంటున్నాడు ఇక్కడ, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటిలో ఆరిపోవచ్చున్నవి గనక మీ నూనెలో కొంచెం మాగియుడని బుద్ధి కలిగిన వారిని అడిగిరి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆలోచించాలి. అశ్రద్ధ ఎంత దూరం తీసుకెళ్ళేది చూడండి. ఇక్కడ అశ్రద్ధ కలిగినటువంటి విశ్వాస జీవితం, నిర్లక్ష్యం కలిగినటువంటి విశ్వాస జీవితం. దేవుడు అంటే నిర్లక్ష్యం,
దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం, దేవుని సన్నిధానం అంటే నిర్లక్ష్యం, ఆలస్యంగా వెళ్ళటం, తొందరపాటు లేనటువంటి తనం ప్రమాదకరంలో ఉన్న జాగ్రత్త. నీవా నేటి కాలంలో సంఘాలను పట్టి పీడిస్తున్నటువంటి, విశ్వాసులను పట్టి పీడిస్తున్నటువంటి పెద్ద ఈ యొక్క పాపం ఏంటంటే అశ్రద్ధ. పెళ్ళిళ్ళకు తొందరగా వెళ్తాం కానీ, ఫంక్షన్లకు తొందరగా వెళ్తాం కానీ, ఇతర కార్యక్రమాలకు తొందరగా వెళ్తాం కానీ, దేవుని మందిరం అంటే నిదానంగా వెళితే వెళదాంలే లేకపోతే లేదని నిర్లక్ష్యం కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉంటే దేవుని యొక్క ఉగ్రతకు లోను కావాల్సి వస్తుంది. జాగ్రత్త. దేవుడు దేనినైనా ఒప్పుకుంటాడు కానీ అశ్రద్ధను ఒప్పుకోడు. పిల్లారా, బుద్ధి కలిగిన కన్యకలు బుద్ధి లేని కన్యకలను చూస్తే వారు పండుకొని నిద్రపోయారు. అర్ధరాత్రి కేక వినపడింది, కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. అప్పుడు లేచి వారు వెళ్ళి నూనెను సంపాదించుకుందామంటే, అప్పుడు రక్షింపబడదామంటే, అప్పుడు మారుమనసు పొందుదామంటే, అప్పుడు సరిదిద్దుకుందామంటే ఆ పప్పుల పొడపాటున ఉడకో. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచించి రాత్రి కాల్సిన ఏ స్థితిలో నీ ఆత్మీయ జీవితం ఉంది? ఏ స్థితిలో నీవున్నావు? ఏ స్థితిలో నీవున్నావు? ఎటువంటి పరిస్థితుల మధ్య నీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నావు? క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అశ్రద్ధ కలిగినటువంటి జీవితం, శ్రద్ధ లేనటువంటి జీవితం, దేవుడు అంటే శ్రద్ధ లేనటువంటి జీవితం. బైబిల్ గ్రంథం చదువుకుందామంటే శ్రద్ధ ఉండదు. ఆలోచించు. ప్రార్థన చేసుకుందామంటే శ్రద్ధ ఉండదు. ఎంత దైన్యమైన జీవితం! అశ్రద్ధ. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అత్యధికముగా దేవుడు ద్వేషించినటువంటి పాపాల్లో 4వ పాపం ఏంటంటే అశ్రద్ధ. మొట్టమొదటిది ఏంటంటే వేషధారణ, రెండవది ఏంటంటే ఆత్మీయ కర్మం, మూడవది ఏంటంటే అపవిత్రత, 4వ లక్షణం ఏంటంటే అశ్రద్ధ. అశ్రద్ధ ఎంత ప్రమాదకరమైందో ఆలోచించి రాత్రి కాల్సిందా. 5వదిగా మనం చూడబోతున్నాం, చిట్ట చివరి లక్షణాన్ని మనం చూడబోతున్నాం. పిల్లరా చూడండి, ఇక్కడ ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక, ఏప్రిల్కు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం మనం చూద్దాం. ఇక్కడ 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామండి. ఏప్రిల్ రాసినటువంటి పత్రిక, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే, సహోదరులారా విశ్రాంతులు అంటున్నాడు ఇక్కడ. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి ఎందైనను ఒకవేళ ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకున్నది. చిట్ట చివరి లక్షణం ఏంటంటే, ఇంతగా దేవుని వాక్యాన్ని వింటాం కానీ, ఇంతగా దేవుని మాటలు వింటాం కానీ, బైబిల్ గ్రంథం మనం చదువుతుంటాం కానీ, అవిశ్వాసం అనబడినటువంటి పాపము నిన్ను వెంటాడుతుందేమో. ఆలోచించాలి రాత్రి కాల సమయంలో. పాపము, అవిశ్వాసం. ఎందుకంటే ఇస్రాయేలు జనాంగంలాగా నీవు ఉండకూడదు. దేవుని అద్భుతాలు చూశారు వాళ్ళు. దేవుడు ఎర్ర సముద్రాన్ని ఎట్ట పాయలు చేశాడో ఇస్రాయేలు జనాంగం చూశారు. మారా నీటిని ఎలాగ మధురంగా మార్చాడో ఇస్రాయేలు జనాంగం చూశారు. కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మాకు మాంసం కావాలంటే అరణ్యంలో అప్పటికప్పుడు పూరేడు పక్షులు తీసుకొచ్చాడు. ఇస్రాయేలు జనాంగం చూశారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ వెళ్ళి ఆకాశం నుంచి మన్నా కురుస్తుంటే అది కూడా చూశారు వాళ్ళు. విశ్వాసాన్ని కోల్పోయారు. పోషి 40 దినాలు ఆ యొక్క హోరేబు కొండ మీదకి దేవునితో మాట్లాడటానికి, 10 ఆజ్ఞలు దేవునితో సంభాషించడానికి, దేవునితో ఆయన సహవాసం చేయడానికి పెడితే వీరు మరలా ఏం చేశారో మనం చూసాం. ఆ యొక్క విశ్వాసం అంతా విడిచిపెట్టారు. ఆ యొక్క దేవుడు చేసిన అద్భుతాలన్నీ వారికి గుర్తుకు రాలేదు. కానీ మరల వారు ఒక ఎద్దును చేసుకొని, నీవే మమ్మలను ఐగుప్తు దేశం నుంచి ఇక్కడ ప్రాంతానికి తీసుకొచ్చేటువంటి దేవుడు అని వారు ఎగురుతూ నాట్యం చేస్తూ ఉన్నారు. పిల్లరా, ప్రమాదకరమైన జీవితం. అవిశ్వాసం. ఆకాశంలో చూస్తూ కూడా అవిశ్వాసం, పంచభూతాలు చూస్తూ కూడా అవిశ్వాసం, నీలో ఉన్నటువంటి ఆత్మను చూస్తూ కూడా అవిశ్వాసం, యేసయ్య మాటలు వింటూ కూడా అవిశ్వాసం నిన్ను వెంటాడుతుందేమో. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆలోచించి రాత్రి కాల సమయంలో అవిశ్వాసము కలిగిన జీవితం లేక అంటున్నాడు ఇక్కడ. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోయినట్టి, జీవము కలిగినటువంటి దేవుని యొక్క మాటలు స్పష్టంగా అపోస్తలుడైన పౌలు ఏప్రిల్కు సంఘానికి స్పష్టంగా రాస్తున్నాడు. సహోదరులారా,
ఇశ్రాయేలు జనాంగంలాగా మీరు ఉండకూడదు. ఇశ్రాయేలు జనాంగంలాగా మీరు ఉండకూడదు. ఇశ్రాయేలు ప్రజల్లాగా మీరు ఉండకూడదు. సహోదరులారా, ఏమనంటున్నాడు? జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం కనుక లేకపోతే నీవు జీవము కలిగినటువంటి దేవుని నీవు విడిచిపెడతావు. జాగ్రత్తగా ఉండాలా. జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేనటువంటి దుష్ట హృదయము మీలో ఎవరి అయిందైనను ఉందేమో జాగ్రత్తగా చూసుకునండి. పరీక్షిస్తున్నాడు దేవుడి రాత్రి కాలశంలో. దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు నిన్ను. భూలోకములో ఎవరిని జీవించేటువంటి జీవితమే ఒక పరీక్ష జీవితంగా మనకుంది. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆలోచించి రాత్రి కాలశంలో ఇటువంటి దుష్ట హృదయమో విశ్వాస భ్రష్టులుగా మిగిలిపోతారు. ఎవరి చివరకు ముందు రక్షింపబడిన వారిగా ఉంటారు, ముందు మారుమనసు పొందిన వారిగా ఉంటారు, ముందు దేవుని మందిరంలో బాగా నివాసం చేస్తూ ఉంటారు. కానీ కొంతకాలానికి ఎలాగ మిగిలిపోతారంటే విశ్వాస భ్రష్టులైపోతున్నారు. ఎంత ప్రమాదకరమైనటువంటి జీవితం, విశ్వాస భ్రష్టత్వం కలిగిన జీవితం నీలో ఉందేమో. ఈ రాత్రి కాలశంలో మనలను మనము పరీక్షించుకుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇంకా చెప్పుకుంటా పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ నేటి కాలంలో విశ్వాసులు దాన్ని పాపంగా ఎంచక బలహీనంగా తలంచుకుంటున్నారు. కానీ అది బలహీనత కాదు ఏమండి, అది చాలా ప్రమాదకరమైనటువంటి పాపం, అవిశ్వాసం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ 5 లక్షణాలు, 5 పాపాలు ఒక విశ్వాసి, ఒక విశ్వాసుడు ద్వేషించవలసినవి, ప్రతి మానవుడు కూడా విసర్జించవలసినవి 5 పాపములు. ఒకటి ఏంటో తెలుసా? వేషధారణ. రెండవది ఏంటంటే ఆత్మీయ గర్వం. మూడవది ఏంటంటే అపవిత్రత. నాలుగవది ఏంటంటే అశ్రద్ధ. ఐదవది ఏంటంటే అవిశ్వాసంతో కూడిన జీవితం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ మాటలు విన్నటువంటి నీ జీవితంలో ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు హెచ్చరించుకో, నీ కుటుంబాన్ని ఒక్కసారి హెచ్చరించు. భార్య భర్తలు కొట్టి భర్త భార్యను హెచ్చరించాలి, భార్య భర్తను హెచ్చరించాలి. బిడ్డలు తల్లిదండ్రులు బిడ్డలు ఒకరికొకరు హెచ్చరించుకొని ఆత్మీయ జీవితంలో మనం ముందుకు పోవాలి. లేకపోతే ప్రమాదకరమైన జీవితం ఉంది. జాగ్రత్త. కట్టుకథలు కాదివి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం సత్యం. పరలోకం ఉంది, నరకం ఉంది. నీకు ఏది దొరుకుతుందో ఆలోచించుకో. లేదనుకోవద్దు. మానవ జీవితానికి మరణం రావటం ఎంత ఖాయమో, యేసయ్య ఈ లోకానికి రావటం అంతే ఖాయం. వచ్చి ఆయన ధర్మకాటలో నీ యొక్క జీవితాన్ని తోచటం ఖాయం. అప్పుడు లెక్క తేలుస్తాడు ఈ యొక్క లక్షణాలని. అప్పుడు నీవు ఆ యొక్క బుద్ధి లేని కన్నికలాగా అప్పుడు మారు మనసు పొందుతావంటే ఆ పప్పులన్నీ ఉడకం. కాబట్టి రాత్రి కాలశంలో విత్తబడినటువంటి వాక్యాన్ని బట్టి క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మన ఆత్మీయ జీవితాన్ని మనం సరిదిద్దుకుంటూ జాగ్రత్తగా జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. అందరం తల ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడైన మా దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. విత్తబడినటువంటి వాక్యం ఆయన వ్యర్థంగా పోకుండా 30 60 100 ఫలిప్రదాయిచ్చే దేవా, ఎవరైతే నాయన ఈ వాక్యాన్ని విన్నారో ప్రతి ఒక్కరూ నాయన తనను తాను పరీక్షించుకొని ఆత్మీయంగా ప్రభా వారు నన్ను ఎదిగేటువంటి కృపదాయిచ్యమని అయ్యా, మా జీవితాలకు నాయన ఈ యొక్క మాటలు ప్రతిదినం కూడా ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం యొక్క చేరిన ప్రతి బిడ్డకును ప్రతి కుటుంబానికి సర్వకాలము సదాకాలము మీ కృప తోడై ఉండనుగాక, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ యొక్క మాటలు మీ అందరికి కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఓకే, అనేక మంది కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు, చాలా సంతోషం. ఏదేమైనప్పటికీ ఈ యొక్క మెసేజ్ మరలా మీరు వినాలంటే ఏమిటి, గత కాలం నుంచి చెప్పబడినటువంటి మెసేజ్లు కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉన్నాయి. క్రైస్టీస్ లైఫ్ మినిస్ట్రీస్ అని మీరు ఆ యూట్యూబ్లో మీరు టైప్ చేస్తే మీరు మా యొక్క మెసేజ్లు వస్తాయి. ఇది మరలా ఏమండి యూట్యూబ్లోకి అప్లోడ్ చేయబడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైనా మరలా మేము ఆ యొక్క మెసేజ్లు కొత్తవి అప్లోడ్ చేసినప్పుడు ఏమండి మీకు మరలా ఏమండి నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఇతరులకు చెప్పండి,
క్రైస్ట్ ఈజ్ లైఫ్ మినిస్ట్రీస్, లేకపోతే డానియల్ పాడిబండ్ల అని మీరు టైప్ చేసినట్లయితే మా యొక్క వర్తమానాలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ మాటలు గ్రహించి ఆత్మీయ మేలు పొందండి. అందరూ కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఉండండి. దేవుడు మిమ్మలను దీవించను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.